రైతు సోదరులందరికీ నమస్కారం. రైతులకు ఎంతగానో ఉపయోగపడే మంచి పరికరం అయితే తీసుకురావడం జరిగింది. అదే మినీ సోలార్ ట్రాప్. దీంతో రైతులకైతే అనేక రకాల లాభాలు అయితే ఉన్నాయండి. ఎలా అంటే ఇప్పుడు రైతులు పండిస్తున్న మనకి టమాటా, వంకాయ, ఆకుకూరలు లాంటి పంటలకు ఏవైతే ఉన్నాయో వాటిని చీడ పురుగులు అయితే నాశనం చేస్తున్నాయండి. వాటికి నివారణ కొరకే మేమైతే మినీ సోలార్ ట్రాప్ తీసుకురావడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు మనకి 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు మనకి చీడ పురుగులు రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకి పంట నష్టం పోతున్నాం, రైతులకు నష్టమే జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం ఇది కనుక యూజ్ చేసినట్టయితే, ఒక ఎకరానికి 3 చొప్పున యూజ్ చేసినట్టయితే మనము చీడ పురుగులను నివారణ చేయడానికి అయితే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలా అంటే దీనికి మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఏదైతే ఇచ్చారో ఇది కనుక మనం ఆన్ చేసుకున్నట్టయితే ఇది ఆటోమేటిక్ గా మనకి లైట్స్ అయితే రావడం జరుగుతుంది. గ్రీన్ అండ్ ఎల్లోయిష్ కలర్ అయితే మనకి గ్రీన్ లైట్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే ఆకర్షణ ఇస్తూ ఉంటాయి ఇవి లైట్స్ అయితే. ఆకర్షించడం ద్వారా మనకి చీడపురుగు అయితే దీనిలోకి వచ్చి పడడం జరుగుతుంది. ఎలా అంటారా, దీంట్లో మనం జస్ట్ వాటర్ మాత్రమే పోసుకోవాలి, ఎలాంటి కెమికల్స్ యాడ్ చేసే అవసరం లేదు. మనం ఇలా దీంట్లో కనుక వాటర్ పోసుకుని స్టోరేజ్ చేసుకున్నట్టయితే మనకి ఈ సోలార్ ట్రాప్ అయితే 5 గంటలే పనిచేస్తుంది. ఎలా అంటారా, సాయంత్రం 6 గంటల మనం ఒక్కసారి కనుక ఈ స్విచ్ ఆన్ చేసినట్టయితే 6 గంటలకు ఆన్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా 11 o'clock ఆఫ్ అయిపోతుంది రాత్రి. ఇది ఓన్లీ 5 hours మాత్రమే మనకి వర్కింగ్ చేస్తుందండి. ఎలా అంటే 5 hours మనకి చీడ పురుగు రావడం జరుగుతుంది. అవి మనకి శత్రు పురుగు అంటారు దాన్ని. ఆ టైం తర్వాత మనకి 11 తర్వాత మళ్ళీ మార్నింగ్ ఉదయం వరకు మిత్ర పురుగు అనేది రావడం జరుగుతుంది. సో అవి మన పంటకు రావాలి కాబట్టి ఇది ఆటోమేటిక్ 5 hours అనేది టైం స్టాపర్ దీనికి సెట్ చేయడం జరిగింది. సో ఇది ఆటోమేటిక్ గా 5 hours నడిచి అది దానంతలో అదే ఆగిపోవడం జరుగుతుంది. ఇలా మనం చేయడం వల్ల ఒక ఎకరానికి 3 కనుక పెట్టుకున్నట్టయితే మనకి డైలీ మనం దీంట్లో నైట్ ఒకసారి దీంట్లో వాటర్ కనుక ఫిల్ చేసుకుంటే మార్నింగ్ వరకు దీంట్లో ఫుల్ ఫిల్ గా మీకు మొత్తం అయితే పురుగు అయితే పడడం జరుగుతుంది. ఈ పంట దీంట్లో ఏదైతే పురుగు పడ్డాయో అవి మనకి మళ్ళీ మార్నింగ్ వరకు చనిపోతాయి కాబట్టి తీసి మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ పోసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్టయితే ప్రతిరోజు దాంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి మనకి చీడ పురుగు అయితే ఖరాబ్ చేసే పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పురుగు అయితే దీనిలో రావడం జరుగుతుంది. 11 తర్వాత మనకు మిత్ర పురుగు వస్తాయి కాబట్టి ఇది ఆటోమేటిక్ గా 11 o'clock మనకు బంద్ అయిపోతుంది. దీనికి మనకి ఏంటంటే సోలార్ కి అయితే మీకు మీద ప్యానల్ అయితే ఇచ్చారు. దీనికి ఈ సోలార్ ప్యానల్ తో మనకి మార్నింగ్ పూట డే టైమ్ లో ఏదైతే సూర్యకిరణాలు పడతాయో దీంట్లో దాంతో ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఛార్జింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా 5 hours అయితే పనిచేస్తుంది. ఇన్ కేసు ఎప్పుడైనా మనకి సూర్యకిరణాలు కనుక రాకపోతే అలాంటి టైంలో దీనికి మనకి ఒక ఛార్జింగ్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. దీనికి ఈ ఛార్జింగ్ పిన్ తో మనం సి కేబుల్ అయితే ఇచ్చారు. దీనికి పిన్ కూడా పెట్టుకొని మనము ఛార్జ్ అయితే చేసుకోవడానికి వీలైతే ఆప్షన్ అయితే ఉందండి. కానీ మనం ఫస్ట్ టైం మాత్రం ఆన్ చేసిన రోజు మాత్రం 6 o'clock కనుక ఆన్ చేస్తే 24 hours గ్యాప్ తో మళ్ళీ ఆటోమేటిక్ ఇదే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ రేపు మళ్ళీ నెక్స్ట్ డే ఈ రోజు 6 o'clock స్టార్ట్ చేస్తే రేపు 6 o'clock ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. మళ్ళీ 11 o'clock ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. దీని ద్వారా శత్రు పురుగులు ఏవైతే 5 hours లో రావడం జరుగుతాయి అవి మాత్రం దీంట్లో పడతాయి. మిత్ర పురుగులు వచ్చే టైంలో ఆటోమేటిక్ గా ఇది ఆఫ్ అయిపోతుంది. సో మన పంటకైతే ఇలాంటి నష్టం జరగదు ఆ టైంలో 11 తర్వాత. కాబట్టి ఈ సోలార్ ట్రాప్ అయితే అప్డేట్ గా మనకి తీసుకొచ్చారండి. మార్కెట్ లోకి చాలా బాగున్నాయి. ఇవి మనకి ఎకరానికి చూసినట్టయితే ఒక 3 సరిపోతాయండి. అవి రైతులకి ఉన్న పంటను బట్టి వాళ్ళకి సంబంధించి ఎన్ని కావాలనేది మనకైతే ఆర్డర్ చేసుకోగలరు. మా దగ్గర అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. కావాల్సిన సంప్రదించగలరు. ఇది రైతులకైతే ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా, భావిస్తున్నాను. ఆల్రెడీ తీసుకెళ్లిన రైతులు కూడా మాకు చెప్తున్నారు చాలా బాగా పనిచేస్తున్నాయని. సో మీకు ప్రాక్టికల్ గా అయితే ఇది ఎలా లైట్ అయితే వర్క్ చేస్తుందో మీకు ఇప్పుడు నేను లైట్స్ అయితే ఆఫ్ చేసి చూపిస్తానండి. లైట్స్ ఆఫ్. సో ఈ విధంగా లైట్స్ అయితే రావడం జరుగుతుంది. వీటి ఆకర్షణానికి లైట్స్ అయితే లైట్ వర్క్ అయితే మనకి పురుగులు అయితే రావడం జరుగుతుంది. ఇది ఆకర్షిస్తాయి కాబట్టి వీటి లైట్ తోటి ఫోకస్ తోటి ఆటోమేటిక్గా పురుగులు దీంట్లో వచ్చి పడిపోతాయి. ఇది ఓన్లీ పంటకి కాకుండా మనకి ఇవి పౌల్ట్రీ ఫామ్ లో కూడా చాలా యూజ్ అవుతున్నాయి. పౌల్ట్రీ ఫామ్ లో కూడా మనకి పురుగులు అయితే మనకి ఏవైతే ఉన్నాయో నైట్ టైంలో చాలా ఇబ్బంది చేస్తున్నాయి అంటున్నారు. సో దానికి సంబంధించి పౌల్ట్రీ ఫామ్ కూడా ఇవి తీసుకెళ్లడం జరిగింది. వేరే వాళ్ళు కస్టమర్స్ అయితే మాకు చెప్పారు, సార్ ఇది బాగుంది, బాగా పనిచేస్తుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే దీనికి ఏం లేదండి, మనకి ఈ మిషన్ తో పాటు జస్ట్ ఇలా మనం ఇక్కడ హోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ హోల్ ఇలా మనం ఫిక్స్ చేసుకొని ఇది 6 o'clock ఆన్ చేసుకోవాలి. ఒకసారి కనుక మనం ఆన్ చేసుకున్నట్టయితే ఇది ఆటోమేటిక్ 5 hours అయితే రావడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఒక బుష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ బుష్ ఏంటంటే మనకు స్టిక్ అయితే పెట్టుకొని మనం పెట్టడానికి కింద ఇక్కడ హోల్ ఇచ్చారు కదా, ఈ హోల్ లో కనుక మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే మనం దీనికి ఒక స్టిక్ పెట్టుకోవాలి. స్టిక్ పెట్టేసుకొని ఒక ప్లేస్ లో కనుక ఫిక్స్ చేసుకుంటే ఇలా ఎకరానికి 3 పెట్టేసుకోవాలి. ఇలా ఎకరానికి 3 పెట్టుకుని సరిపోతాయండి. ఇదైతే మాత్రం స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. కావాల్సిన సంప్రదించండి. మా అడ్రస్ వచ్చేసి అపోజిట్ నయారా పెట్రోల్ పంప్, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. ధన్యవాదాలు.